హాయ్ హలో ఫ్రెండ్స్, మీకు నేను ఈ వీడియో ముందే షేర్ చేయాల్సింది కానీ టైం అయితే లేదనమాట. ఈరోజైతే మొన్న 2 డేస్ నుంచి కామెంట్ అయితే వస్తుంది. అంటే మీకు షిరిడి వెళ్ళినప్పటికి ఎంత ఖర్చయింది అని చెప్పేసి అడిగారనమాట భాను గారు. అదే ఇప్పుడు మీతో షేర్ చేస్తున్నాను. పేరంతగా గుర్తులేదు, భానునే అనుకుంటాను. ఆ వీడియో ఇప్పుడు మీకైతే షేర్ చేస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. షిరిడీకి ఎంత అయింది, అక్కడి నుంచి సింగనాపురం ఎంత, మేము తిరిగాం కదా అన్నీ ఎలాగా అని చెప్పేసి ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇదైతే ఓల్డ్ షిరిడి అంటారు దీన్ని, అంటే పాత షిరిడి అంటారనమాట. ఇక్కడ ఏముంటుందంటే మనకి శిల్పారామం ఎలాగుంటుందో అలా ఉంటుంది ఇక్కడ. అంటే బాబా ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి బొమ్మల రూపంలో చూపిస్తారనమాట. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారండి వన్ పర్సన్కి. ఇంకా మనకు షిరిడీకి ఎంత ఖర్చు అవుతుంది, అక్కడి నుంచి వెళ్ళడానికి ఎలాగా షిరిడీకి, ఇదంతా ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇస్తాను. నీట్గా ప్రతీది చెప్తాను ఇందులో. మీరే అమౌంట్ అనేది మీకు తెలుస్తుందన్నమాట. అమౌంట్ అనేది ఎంత అవుతుంది ఏంటి అని చెప్పేసి మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి. లొకేషన్ అదంతా కూడా చాలా బాగుంది. ఫోటోషూట్కి అంతా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏదైనా ఫోటో షూట్ చేసుకోవాలన్నా ఎక్సలెంట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇదైతే చాలా బాగుంది. వీడియోని అయితే చూస్తూ ఉండండి, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి నేను ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసేస్తాను. షిరిడీకి మేము 2 మంత్స్ బ్యాకే, అంటే మేము జనవరిలో వెళ్ళాం కదా సంక్రాంతి పండగకి. జనవరి అంటే మేము 2 మంత్స్ బ్యాక్ నవంబర్లోనే బుక్ చేసుకున్నాం టికెట్స్ అనేవి. నవంబర్లోనే బుక్ చేసుకున్నాం. రిజర్వేషన్ అయితే స్లీపర్ అయితే బుక్ చేసుకున్నామండి. 1 పర్సన్కి 520 రూపీస్ అయితే పడుతుంది. అంటే మాకు ఇక్కడ రాజంపేట అంటే కడప నుంచి బుక్ చేసుకున్నామండి. మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. కడప నుంచి నాగర్సోల్ అనే ఊరు ఉంటుంది, అక్కడి వరకు బుక్ చేసుకున్నాం అనమాట. టికెట్ 520 రూపీస్ స్లీపర్ అనమాట. తర్వాత అక్కడ నుంచి 1 పర్సన్కి 520 అయితే పడుతుందండి. అక్కడ నుంచి మనము షిరిడి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. క్యాబ్ కానీ ఇలా ఆటోస్, షేరింగ్ ఆటోస్ ఇలా ఉంటాయన్నమాట. అక్కడి నుంచి వచ్చేసి మాకు 1 పర్సన్కి 230 రూపీస్ తీసుకున్నారండి. అప్పటికి ఇప్పటికి మేము అప్పుడు వెళ్ళినప్పుడు 180నో 150నో అలా ఉండింది. ఇంకా రాను రాను అన్నీ పెరుగుతాయి కదా, అలా అనమాట. 520 రూపీస్ అలాగే వచ్చేసి 230 రూపీస్ అయితే తీసుకున్నారు 1 పర్సన్కి. అప్పటికి మనకు ఎంత అయింది, 850 రూపీస్ అయితే అయ్యిందనమాట. షిరిడీకి డైరెక్ట్ షిరిడీలోనే దింపేస్తారు. 850 రూపీస్ అండి వెళ్ళడానికి. ఇంకొచ్చేసి అక్కడ రూమ్స్ ఒకవేళ మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంటే ప్రైవేట్ రూమ్స్ బుక్ చేసుకోవచ్చు. అది ఇంకా మన ఇష్టాన్ని బట్టి ఆ ఛార్జ్ అనేది మీరే ఒక గెస్ చేసుకోండి అనమాట. అది తెలుస్తుంది. ఇక్కడ బాయిజమ్మ ఇల్లు అండి. బాయిజమ్మ బాబాకి రొట్టె అది పెడుతూ ఉంటుంది కదా, చెల్లిగా భావిస్తారు బాబా గారు. అదే అనమాట ఈ ప్లేస్ అనేది. నిజంగా బాబా మనతో ఉన్నట్టే అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అది బాగా ఎక్స్పీరియన్స్ అవుతుందన్నమాట. చూసారా, నాకైతే మంచిగా అనిపించింది. భలే ఎంజాయ్ చేసాము ఈ ఇయర్ అయితే. ఎప్పుడు ఇంతగా ఎంజాయ్ చేయలేదండి. ఎందుకంటే నేను, మా ఆయన, మా పిల్లలు, మా మరిది, మేము ముగ్గురమే వెళ్ళాము. 2 పిల్లలు వెళ్ళాం కాబట్టి ఎవ్వరి గోల లేకుండా, ఎవ్వరి పంచాయతీ లేకుండా భలే జరిగింది మాకైతే. ఇది అప్పుడే అయిపోయాయి 3 డేస్ అని చెప్పేసి అనిపించింది అనమాట మాకు. ఇన్ఫర్మేషన్ అయితే కూడా చెప్తాను, చూసేయండి. మనకి రూమ్ను బట్టి మనకి ఇంకా కాస్ట్ అనేది ఉంటుంది. మేమైతే పండగ సీజన్ కదా, మేము వెళ్ళింది పండగలో కదా, రూమ్స్ దొరుకుతాయో దొరకవో అని చెప్పేసి అనుకున్నాము. మనకి లక్ష్మీ మందిర్ అని చెప్పేసి ఇంకా అక్కడ బాబాటి ట్రస్ట్ అనేటివి ఉంటాయన్నమాట. అక్కడ ప్రైజెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి, గవర్నమెంట్ లాగా అనమాట. ఇంకా బాబా ట్రస్ట్వి ఇంకా చాలా తక్కువే ఉంటాయన్నమాట. ఇంకా ప్రైవేట్ రూమ్స్ చెప్పిందే మనందరికీ తెలిసిందే అనమాట. కాస్ట్స్ ఎంత ఉంటాయి డేకి అని చెప్పేసి. మాకైతే 1 డేకి అంటే 2 డేస్కి తీసుకున్నాం. 120 రూపీస్ అయితే పడిందనమాట. వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి, రూమ్ బాగుంటుంది, బెడ్స్ ఉంటాయి, లగేజ్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి, హాట్ వాటర్ కూడా వస్తూ ఉంటాయి. 120 రూపీస్ 2 డేస్కి అయితే పడింది మాకు. లక్ష్మీ మందిర్ అని చెప్పేసి అడిగితే వాళ్ళే ఆటో వాళ్ళు, క్యాబ్ వాళ్ళు కానీ దించుతారు. ఇంకా మాకు అక్కడికి 850 రూపీస్ కదా ముందు, ఇక్కడ వచ్చేసి 2 డేస్కి 120 తీసుకున్నారు. 120 1 డే ఎక్స్ట్రా. ఇంకా అక్కడికి 850 కదా, ఇంకా 250 రూమ్స్కి అనుకోండి. ఇంకా అక్కడికి 1000 రూపీస్ అయితే అయిపోయిందనమాట. ఇంకా ఏం చేస్తారు, మనం ఒకవేళ ఫుడ్ విషయంలో అయితే
హోటల్స్లో తినాలనుకుంటే తినవచ్చు, బయట తినాలంటే బయట తినొచ్చు. ఒకవేళ మనకి బాబా గారి అన్నప్రసాదం అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఒక పెద్ద హాల్ అక్కడ మనకి ఫ్రీ భోజనం ఎనీ టైం ఉంటుంది. అంటే 10 వరకు ఆర్ 9:30 వరకు పెడతారు నైట్. మార్నింగ్ వచ్చేసి 8కో ఎంతకో ఓపెన్ చేస్తారండి. టిఫిను, లంచు, డిన్నర్ మొత్తం కూడా అక్కడే అనమాట. అంటే టిఫిన్స్ పెడతారనుకోకండి. రోటీ ఇస్తారు, 2-3 కర్రీస్ ఉంటాయి, రైస్ ఉంటుందన్నమాట. ఇంకా మొత్తం కూడా అలాగే పెడతారు. కర్రీస్ మారుతూ ఉంటాయి మనకి అందులో. అక్కడ వెళ్ళాలన్నా తినొచ్చు అనమాట. అంటే 3 టైమ్స్ మనము లంచు, డిన్నరు, మనకొచ్చేసి టిఫిన్ అక్కడే తినలేము కదా. మనకి ఎలా ఉంటుందంటే రూమ్ దగ్గరే మనకి బాబా గుడి దగ్గరే మనకి టిఫిన్స్ అనేసి ఒక 5 రూపీస్కి అమ్ముతూ ఉంటారు ప్యాకెట్స్ బాబా దగ్గరే. అది కూడా గవర్నమెంట్దే బాబాదే అనమాట. 5 పూరీస్ ఇస్తారు, ఒక కర్రీ ఇస్తారు, ఒకటి స్వీట్ అనేది ఇస్తారు. అది కూడా మీతో నేను షేర్ చేస్తానండి, మీకు అర్థం అవ్వాలి కదా, అది కూడా షేర్ చేస్తాను. అక్కడ మార్నింగ్ టైమే ఉంటుందన్నమాట. టిఫిన్ కూడా 5 రూపీస్ తెచ్చేసి ఇంకా ఆఫ్టర్నూన్ మార్నింగ్ అలా తినేసి ఆఫ్టర్నూన్ కాబట్టి అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అలా మేము ఒకసారి బయట తిన్నాము, అలాగే వచ్చేసి ఆ 5 రూపీస్ ప్యాకెట్స్ అవి తీసుకున్నాము, అన్నదానానికి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా బయటకు అది వెళ్తూ ఉంటాం కాబట్టి బయట తింటామన్నమాట. ఇంకోటి వచ్చేసి మేము వెళ్ళిన రోజు సాటర్డే అయితే బయలుదేరామండి. సాటర్డే ఆఫ్టర్నూన్ 2కి అయితే ఉండిందనమాట మాకు కడపలో ట్రైన్ అనేది. మేము వచ్చేసి నాగర్సౌల్కి అంటే సండే 12కి దిగాము. కరెక్ట్గా 12కి అయితే రీచ్ అయిపోతామన్నమాట. అక్కడి నుంచి ఒక 2 అవర్స్ అయితే ఉంటుందండి జర్నీ మనకి షిరిడీకి. 2కు 2:30 అంతా కూడా షిరిడీలో అయితే దింపేస్తారనమాట. ఇంకక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి బాబా దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ డే అనమాట, అంటే సండే మనకి ఫస్ట్ డే అనమాట. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత బాబా దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా అన్నదానానికి వెళ్తే ఆ రోజు మేమైతే వెళ్ళలేదు, అక్కడే లేట్ అయిపోయిందా, అందుకని చెప్పేసి గోపీ రైస్, మీరు నా వీడియో చూసే ఉంటారు, గోపీ రైస్ అవి తీసుకున్నాను. ముందు కూడా 2 వీడియోస్ షేర్ చేశాను, శనిసింగనాపురము అలాగే వచ్చేసి షిరిడీలో మొత్తం కూడా షేర్ చేశాను, చూడండి ఒకసారి. ఖండోబా గుడి గురించి కూడా చెప్పాను. ఈ 2 వీడియోస్ కూడా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇంకొచ్చేసి బాబా దర్శనం అయిపోయిన తర్వాత సండే రోజు నైట్ ఇంకా బయట తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. మండే వచ్చేసి మనకు స్నానం అదంతా కూడా చేసేసి మండే శనిసింగనాపురం అయితే బయలుదేరిపోయాము. 10కి అలా వెళ్ళామండి. శనిసింగనాపురం అయితే వెళ్ళేసాము. టిఫిన్ అదంతా తిన్నాము, తిని పూరీస్ అవే తీసుకున్నాము. అక్కడి నుంచి బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరితే అక్కడి నుంచి ఒక 3 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. ఒక పెద్ద వ్యాన్ కానీ లేదు అంటే క్యాబ్స్ అలా మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అక్కడికి కూడా షేరింగ్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ మాకు వచ్చేసి పర్ పర్సన్కి 150 ఎంతో ఉండిందండి. 200 లోపే అనమాట, 200 అనుకుంటా, 200 అయితే తీసుకున్నారు, మర్చిపోయాను. 200 తీసుకున్నారు. అక్కడ మాకు వచ్చేసి 1 పర్సన్కి 200 కదా, ముగ్గురికి వచ్చేసి 600 అయితే తీసుకున్నారనమాట. మనకి అక్కడ 1000 అయ్యింది. అలాగే వచ్చేసి ఇక్కడ 200 పర్ పర్సన్కి 200 అంటే 1200 అయితే అయ్యింది. రాను పోను కూడా అండి 1200 అనమాట. ఇంకా వచ్చేసి అక్కడ ఇంకా మేము ఈవినింగ్ అలా వచ్చేసాము. ఈవినింగ్ అలా వచ్చేసిన తర్వాత టీ అదంతా తాగేసి అన్నదానానికి అయితే ఈవినింగ్ అంటే 2:30 అలా అయిందండి. టీ తాగేసి అక్కడ టీ వచ్చేసి 3 రూపీస్, 2 రూపీస్ పాలు, కాఫీ 3 రూపీస్ ఇలా ఉంటాయి. చాలా లో కాస్ట్ అండి నిజంగా చెప్పాలంటే. అది కూడా మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఫాలో అవుతూ ఉండండి మన వీడియోస్ని, అంతా కూడా గ్యాదర్ చేసి ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. టీ తాకేసి ఆ రోజు ఇంకా అన్నదానానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడే చుట్టుపక్కల ఇంకా చూస్తూ ఇంకా ఆ రోజు కూడా గడిచిపోయింది మాకి. మంగళవారం అంటే 3rd డే మాకు. మంగళవారం వచ్చేసి ట్యూస్డే స్నానం చేసేసి ఖండోబా గుడి, ఇంకోటి వచ్చేసి ద్వారకామయ్యి వెళ్ళాము. ఈ 2 కూడా చూసుకున్నాము. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోయి చూసుకోవడము, తినడము, ఇంకా ఇదే జరిగింది. ఇంకా మనకు ఖర్చు ఏం లేదు ఆ రోజు. 1200 అయ్యాయి. ఇంకా బై వాక్ వెళ్ళిపోవచ్చు అండి ఖండోబా గుడికి కూడా. చాలా దగ్గర, ఒక 10 మినిట్స్ గుడి దగ్గర నుంచి, అంతే అనమాట. ఇంకా ఖర్చు ఏమి ఉండదండి. ఇంకా మన ఇష్టం, మనం తినేదాన్ని బట్టి, మనం కొనేదాన్ని బట్టి ఇదంతా కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి
అంటే ఇంకా మంగళవారం అయిపోయింది కదా, బుధవారము 7కి మాకు ట్రైన్ ఉందనమాట, డైరెక్ట్ షిరిడి నుంచి ఉంది. అది కూడా మేము 2 మంత్స్ బ్యాక్ రాను పోను కూడా బుక్ చేసేసుకున్నాము. అది కూడా మనకి 520 పడుతుందండి. ఇంకా తక్కువ పడుతుందో తెలీదు. ఇంకా 500 లోపే అనుకోండి. డైరెక్ట్ షిరిడి నుంచి మాకు రాజంపేటకైతే ఉందన్నమాట. దాదాపు కూడా 1200 ఒక 500 వేసుకున్నా కూడా 1700 అండి. మనకు అక్కడి నుంచి ఆటోకి వెళ్ళడానికి మా ముగ్గురికి అలాగే లగేజ్కి వచ్చేసి 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆటో మాకే లగేజు సింగిల్ ఆటోనే తీసుకున్నాము. 150 రూపీస్ అయితే అయ్యింది. మొత్తం ఖర్చులకు వచ్చేసి చిన్న చిన్న ఖర్చులు అక్కడికి వెళ్ళడానికి ఇక్కడ వెళ్ళడానికి మొత్తం కూడా 2000 అయితే ఖర్చులకు వేసేసుకోండి. ఇంకా మన ఓన్గా ఇంకా ఏం కావాలన్నా కూడా మన ఓన్గా పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుందండి. ఇదైతే ఖచ్చితంగా చెప్పగలను. మనం పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. 2000 అయితే ఖర్చులకు, అంటే రాను పోను టికెట్స్ తినడము ఇదంతా కూడా 2000. ఇంకా మన ఓన్ మనం ఆడ ఏమన్నా కొనుక్కోవాలనుకుంటే అలా అనమాట. ఇక్కడ మా సాగర్ చూసారా, క్రియేటివిటీ అనమాట. 2000 అయితే ఖర్చు అవుతుంది. మనం పెట్టుకునే దాన్ని బట్టి అయితే ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఇంకా తిరగాలి అనుకుంటే కనుక సండే వెళ్ళిన రోజు దర్శనం చేసేసుకొని మండే శనిసింగనాపురం పోయి ట్యూస్డే వచ్చేసి త్రయంబకేశ్వరం, నాసిక్ ఇవి వెళ్ళొచ్చు అనమాట. అది కూడా మన ఇష్టం. అంటే వెళ్ళాలి ఇంకంత దూరం వచ్చాము చూడాలి అనుకుంటే కనుక చూడొచ్చు. అది కూడా అది పర్ పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారో తెలియదండి. వ్యాన్ కానీ క్యాబ్ కానీ మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. అది కూడా ఇంకా ఖాళీగా ఉండలేము అనుకుంటే కనుక మేము ఆల్రెడీ 2 టైమ్స్ ఏమో వెళ్ళాము. అందుకని చెప్పేసి మేము ఈసారి వెళ్ళలేదు. ఇంకా చూసాము. అది కాక మాకు ఇంకా సంక్రాంతి పండుగ వచ్చింది మధ్యలో 3 డేస్ కూడా కుంభమేళా జరుగుతుంది. అందుకని చెప్పేసి మేమైతే వెళ్ళలేదు. మాకు ఇక్కడే టైం గడిచిపోయింది. అస్సలు మండే, ట్యూస్డే, వెన్స్డే ఈ 3 డేస్ కూడా చిటికలో అయిపోయాయి అనిపించింది అనమాట మా ముగ్గురికి కూడా. సాగర్ కూడా అన్నాడు మా మరిది, ఇలా గడిచిపోయాయి ఏంటన్నా అని చెప్పేసి. అసలు మాకు వచ్చినట్టే లేదు. అసలు రిటర్న్ వస్తూ ఉంటే ట్రైన్లో షిరిడీకి వెళ్తున్నామో అర్థం కావట్లేదు, రిటర్న్ వచ్చేస్తున్నామో అర్థం కావట్లేదు. ఇలా కన్ఫ్యూజన్లో ఉండిపోయామన్నమాట. ఇదంతా కూడా ఫోటోషూట్కి ఇక్కడ చాలా బాగుంటుందండి. పాత షిరిడీలో చూసారా పిల్లలదంతా కూడా భలే ఎంజాయ్ చేశారండి. మా పిల్లలు అయితే నిజంగా ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు. వీళ్ళిద్దరే కాబట్టి పిల్లలు సూపర్గా ఎంజాయ్ చేశారు. మమ్మల్ని విసికి లేదు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా జరిగింది మా జర్నీ అయితే. నిజంగా చాలా ప్రశాంతంగా గడిచిపోయాయి. ఇక్కడ ఏదో ఆయన చేస్తున్నాడు నిజంగా, అదంతా కూడా డూపే. అంతా కూడా ఆయన దగ్గర పెట్టుకొని క్లాత్ ఇదంతా కూడా చేశాడనమాట. ఇంకా చెప్పాను కదా ఇన్ఫర్మేషన్ అనేది. ఇంకా పూరీస్ అవన్నీ కూడా. ఇంకొకటి అన్నదానంలో చెప్పాను కదా పెద్ద హాల్ ఉంటుంది, అక్కడి నుంచి బై వాక్ వెళ్ళిపోవచ్చు. అన్నదానాన్ని కూడా ఒక 20 మినిట్స్ 15 మినిట్స్ పడుతుంది గుడి దగ్గర నుంచి. మామూలుగా అయితే ఫ్రీగా తినాలనుకుంటే తినొచ్చు. డబ్బు పెట్టి ఒకవేళ స్పెషల్గా తినాలి అనుకుంటే కనుక పైన మేడ మీద అది కూడా టోకెన్ తీసుకుంటారు, 50 రూపీస్ అండి. అది కూడా సేమ్ రుచి అదంతా బాగుంటుంది కానీ సేమ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఫ్రీ అన్నదానంలో ఏంటంటే ఫస్ట్ ఒకసారి అన్నీ కూడా వడ్డిస్తారు, తర్వాత సెకండ్ ట్రిప్ తొందరగానే తినకముందే వచ్చేస్తారండి. ఇదొకటి మైనస్ పాయింట్. అప్పుడే వచ్చేసి రెండోసారి కూడా వడ్డిచ్చేస్తారు. ఇంకా తర్వాత రారు, మనకి ఏమి కావాలన్నా కూడా రెండోసారి వచ్చినప్పుడే పెట్టించేసుకోవాలి. అదే స్పెషల్ భోజనం ఏంటంటే మీకు నేను షార్ట్ షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మనము టోకెన్ తీసుకొని వెళ్ళాలి 50 రూపీస్. మన ఇష్టం అండి. మనం ఫస్ట్ ఒకసారి పెట్టించుకున్నామంటే మనకి కర్రీస్ ఇస్తారు, అలాగే ఒక రోటీ ఇస్తారు, రైస్, ఆనియన్స్ ఇస్తారు. అక్కడ మనకి కొబ్బరి పొడి ఉంటుందన్నమాట, అది కూడా ప్రొవైడ్ చేస్తారు. తిన్న తర్వాత మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళి మళ్ళీ పెట్టించుకోగలుగుతాము, పెట్టించుకొని తింటామన్నమాట. నీళ్ళు కూడా వాళ్ళే తెచ్చి పెడతారనమాట. అలా స్పెషల్గా ఉంటుంది. మనం ఎన్నిసార్లు అయినా వెళ్ళి తినచ్చు. కర్డ్ కూడా ఇస్తారు, ఒక కప్పు కర్డ్ అయితే ఇస్తారు. ఇక్కడ చూసారా పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేశారండి నిజంగా. వాళ్ళ డాడీ కూడా అనమాట, వేరే ఆవిడ పిల్లలతో పాటు ఇంకొక ఆంటీ కూడా ఎక్కింది. ఇలా అయితే తిప్పుతూ ఉన్నాడు అనమాట మా హస్బెండ్. బాగా ఎంజాయ్ చేశారు. ఒకవేళ మీరు షిరిడీకి కన్నా వెళ్ళాలి అనుకుంటే ఈ పాత షిరిడీకి అయితే వెళ్ళండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇంకా చెప్పాను కదా, ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి. ఇంకా మనం పెట్టుకునే దాన్ని బట్టి ఒక 2000 కనుక ఒక 4000 అండి. 2000 అన్ని ఖర్చులకు వెళ్ళిపోతాయి. ఇంకేమన్నా కొనాలి చేయాలి అనుకుంటే కనుక అమౌంట్ అయితే ఇంకా మన ఇష్టం అనమాట. 2000 అయితే ఎక్స్ట్రాగా మామూలు ఖర్చులే 2000 అయితే వస్తాయన్నమాట.
ఇక్కడ చూసారా దీపు అయితే ముందైతే వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ వాళ్ళ డాడీ పిల్లలైతే భయపడుతున్నారనమాట. రిషి చూసారా, రిషి వెంటే వాళ్ళ డాడీ అయితే ఉన్నాడు. రెండోసారి కూడా ఎక్కాడనమాట దీపు అయితే, మళ్ళీ రెండోసారి కూడా వచ్చి భలే ఎంజాయ్ చేశారండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంజాయ్ చేసిన తర్వాత ఇలాగే ఎప్పుడు ఎంజాయ్ చేయలేదు పిల్లలు అయితే, భలే ఎంజాయ్ చేశారు. మాకు ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టారు రాజంపేటలో, అక్కడికి కూడా వెళ్ళాలి. చూస్తాము, ఒకవేళ వీలుంటే వెళ్తామన్నమాట. ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. వాళ్ళ డాడీ రెండోసారి వద్దు వద్దు అంటుంటే వెళ్ళాడనమాట మళ్ళీ దీపు అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఎవరైనా షిరిడీకి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి వీడియో అయితే షేర్ చేయండి, యూజ్ అవుతుంది. మీ ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. లైక్స్ చేశారంటే ఇంకొందరికి షేర్ అవుతుంది మన వీడియో అనేది, మీ ద్వారా వాళ్ళకి హెల్ప్ అవుతుందన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పటి వరకు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. మిగిలిపోయిన క్లాత్తో అయితే ఒక మంచి ఫ్రాక్ అయితే డిజైన్ చేశాను, ఆ వీడియో కూడా షేర్ చేశాను. ఒకసారి చెక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక